హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలెం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడైతే నేను ఫాస్ట్గా వంట చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా వారికి 8కే కిరాయి ఉంది, 8:30 కల్లా వెళ్ళిపోవాలి. అందుకోసమని మా హ్యాపీగానికి మళ్ళీ లంచ్ ఇవ్వడానికి ఎవ్వరు లేరు కదా, అందుకోసమని వాడికి ఇష్టమైన పప్పు అయితే చేస్తున్నాం. మమ్మీ పప్పు చేయి మమ్మీ, నాకు చాలా ఇష్టం. స్కూల్లో పప్పు వాడికి ఇష్టమైనవి పంపిస్తా కంపల్సరీ. ఇంటి దగ్గర ఉంటేనే ఇంకా వాడికి ఇష్టం లేకపోయినా సరే నేను దగ్గర ఉండి తినిపిస్తా. ఎందుకంటే అందరిలో కూర్చొని తినాలి కదా, మళ్ళీ వాడు తినకుండా ఉంటే మళ్ళీ చదువు అదంతా స్ట్రెస్ ఎక్కువైపోద్దని అందుకోసమని వాడికి నచ్చినవి అడిగి మరీ పెడతా స్కూల్ టైంలో మాత్రం. ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం అన్నీ ఇంకా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా చేసిన కర్రీ అలా ప్రతిదీ తినాల్సిందే వాడు. అంతే కదండి, ఒక్కొక్కసారి ముద్ద చేయాలి, ఒక్కొక్కసారి మనం ఖండించాలంటే వాళ్ళకి ఇష్టం లేదని అలా వదిలేస్తే అలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాకరకాయ తింటూ అలా అని వదిలేస్తే సరిపోదు కదా. కాకరకాయ తింటే మంచిది, కడుపులో నుళ్ళు పురుగులు ఇంకా ఏమన్నా ఉన్నా వేస్ట్ చచ్చిపోతాయి అని అంటారు. అలా అని వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీగా కొట్టైనా సరే నేను తినిపిస్తాను. ఎందుకంటే వాడు తినడమే నాకు కావాలి, అందులోటి తిని హెల్తీగా ఉండాలన్నమాట. తినేది తక్కువగా ఆడేది మాత్రం ఎక్కువ. మా వాడు చాలా ఆడుతాడండి, ఎంతలాంటి షర్టు ఏది వేసుకున్నా సరే తడిసిపోద్ది అనమాట పైన నుంచి కింది వరకు. ఎందుకని అంతగానో అట్లా ఉబ్బదీస్తుంది అదే అర్థం కాదు, చెమట పడుతుంది. ఒక్కోసారి హాస్పిటల్ తీసుకెళ్దానా అనిపించింది, కాకపోతే వాడు చిన్నపిల్లాడు కదా అంత ఆడతాడులే, అందుకోసమని సరేలేని లైట్ తీసుకుంటా. కానీ ప్రతిసారి అలా తీసుకోవడం కలవదు కదా. ఎప్పుడైనా ఇంతే ఖమ్మం పోయినప్పుడు ఖమ్మంలో చూపిస్తామండి ఎప్పుడు హ్యాపీగానే. ఇక్కడైతే అసలు చూపించాము, తక్కువ. ఇక్కడ ఖమ్మం కోర్పాటు హాస్పిటల్ పోయినప్పుడు ఒకసారి చెప్పాలి అని అనుకుంటున్నా, కాకపోతే ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. అలాగానే వాడే సిక్కు కావాలని కాదులే, కానీ టైం వచ్చినప్పుడు చూసుకోవాలనేది నా ఫీలింగ్. ఇక్కడైతే పోపు పెడుతున్నా అండి పప్పుకి. అయితే వాడు హ్యాపీగా కొత్త పప్పు పచ్చిపులుసు చేయని అడుగుతూ ఉంటాడు. కాకపోతే నేను ఏంటంటే ఇక మళ్ళీ 2 గ్యాస్ ఫామ్ అయితే ఎందుకు లేని ఈ మధ్య చేయట్లేదు బాగా. అంటే చిన్న వాటికి కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. హ్యాపీకి కూడా స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు అంటే తినడం ఏముండదు కదా, బాగా ఆడి ఉంటాడు కదా, అందుకోసమని కడుపులు వస్తుంది అని ఏడుస్తాడు అనమాట. అందుకోసమని వాడికి గ్యాస్ కొంచెం పట్టేవి, మాకు కూడా కొంచెం లేకుండా ఉండేవే చూసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి అంటే సరే, కానీ మేమైతే అలా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. ఇక్కడైతే ఫోన్ వచ్చింది కదా, ఫోన్ మాట్లాడుతున్నా. మా అక్క కాల్ చేసింది అనమాట, పేరు చెప్పను కానీ గోల్డ్ పోయిందే అంటే దొంగతనం చేశారు అని అంటుంది అనమాట. ఎవరు వచ్చారంటే ఇంతే రిలేటివ్స్ వచ్చారు ఇంట్లోకి, మరి బీరువా ఎవరు తీశారో ఏమో. పిల్లలే 6 రింగులు ఉంటే 3 రింగులు తీసుకున్నారంట, 1 రింగు అన్నయ్య తీసుకున్నారంట. అలా చెప్తుంటే నేను స్టన్ అయిపోయా. అదేంటి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా అలా తీస్తారా అని. నిజంగా ఉంటారేమో తెలియదు కదా, అందుకోసం అని కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా అనలేము కదండి, ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళ మీద నిందేయొద్దు కదా. ఒకవేళ మనం జాగ్రత్తగా ఉంటే ఆ తప్పు జరగదు, జాగ్రత్తగా ఉన్నా జరిగిందంటే ఇంకా చేసేదంటూ ఏమీ లేదనమాట. సో ఆ విషయం అయితే చెప్పాలనిపించింది, ఎందుకంటే సేఫ్టీ కదా. ఎందుకంటే గోల్డ్ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తాం కండి, గోల్డ్ మీదైనా ఎక్కడైనా మనం వాటిని ఇన్వెస్ట్ చేయడం ఎంత గొప్ప, వాటిని దాచుకోవడం కూడా అంత గొప్ప అనమాట. ఇప్పుడు 4 రింగులు పోయినాయి, అవి అయితే రావు కదా, 3 చిన్నవి 1 పెద్దది, అది ఆల్మోస్ట్ 8 గ్రాముల దాకా ఉంటుందంట. అందుకోసం బాధ అనిపించింది నాకైతే. ఇక మా వాడిని అయితే స్కూల్కి అయితే పంపించేసానండి. నాకు కొంచెం అదే ఆలోచిస్తున్నాను ఎలా పోగొట్టుకుంది అని. ఎట్లయినా మన వాళ్ళకి ఏదైనా జరిగిందనంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ మాకు ఏదైనా జరిగితే బాధపడతారో లేదో తెలియదు, కానీ ఇక నేనైతే ఆలోచిస్తుంటారే భలే పని అయిందా, నష్టపోయారే అని. ఇక సరేలేని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే సాయంత్రం వెళ్ళైతే వచ్చాం, కానీ ఇంకా అది మాత్రం వీడియో తీయలేదు. ఎందుకంటే అందరు వీడియోలకి రావడం ఇష్టపడారు కదండి, అందుకోసం అస్సలు ఇబ్బంది పెట్టను. నా వీడియోస్ నేనే తీసుకుంటా, నేను కనిపించే విధంగా తీసుకుంటా. నేను పిల్లలు మా వారు అంతే, ఎవరినైతే ఇబ్బంది పెట్టను. ఇక మా వాడిని అయితే స్కూల్కి పంపించానండి. నేను స్కూల్కి పంపించేసి ఇక ఆమెను మేడం గారిని కూడా మనిషికలను పడుకోబెట్టాను. ఆమెను పడుకోబెట్టడమే పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే పాలు మానిపించే పనిలో ఉన్నాను. అసలు తాగదండి, డే మొత్తం తాగదు, నైట్ టైం కూడా ఎప్పుడో ఒకసారి. అందుకోసమని ఇక భుజం మీద వేసుకొని ఊపుతుంటే ఆమె పడుకుంటుంది అనమాట. కడుపు నిండా పెడతా అనమాట, తినిపించి హాయిగా పడుకోబెడతా. తినిపించడం మాత్రం నేనైతే ముందుంటా అండి. నా పిల్లలకి నేను తినపోయినా ఫస్ట్ అయితే తినిపించి వాళ్ళ అన్నీ అయిపోయాక నేను తింటా. అందుకోసం ఎట్టుంది అంటే చిన్నపిల్లల తల్లులకి బాడీ అంటే వెయిట్ ఎక్కువ పెరిగిపోతుంటారు. పిల్లల్ని చూసే జాగ్రత్తలో మమ్మల్ని మేము చూసుకోవడం మర్చిపోతాం, అందువల్ల వెయిట్ పెరుగుతామని అయితే నాకు చిన్న డౌట్ వస్తుంది. నాకైతే కడుపు నిండా తినిపించి పాలు కూడా మానుతుంది కాబట్టి హాయిగా పడుకోబెట్టేసాక ఇంకా బట్టలు కూడా తీసి ఆరబెడదాను అనుకున్నా. కాకపోతే ఇంకా ఆకలి అవుతుంది అనమాట, అప్పటికే ఓవర్ అయిపోయింది టైం. అందుకోసమని
ఇక తింటున్నా అనమాట, అన్నం తింటున్నా. ఫస్ట్ అయితే కారం పొడితో తిన్నా. మా అమ్మ వెల్లుల్లి కారం బాగా కొట్టిద్ది అనమాట, రోట్లో వేసి దంచి చేస్తుంది, చాలా బాగుంటుంది. నాకు ఇష్టమని కూడా మా అమ్మ అయిపోగానే అసలుకి ముందే అడ్వాన్స్గా తెప్పించేసుకుంటాం మా అమ్మతోనే. తర్వాత పప్పు వేసుకొని తింటున్నా. ఇక తిన్నా కదా, ఇక ఖాళీగానే ఉన్న, అందులోటి కారపూస చేద్దానని సామాన్లు కూడా, అంటే కారపూస సంబంధించిన వస్తువులు కూడా తీసుకుని తెప్పించా అనమాట. పిండి పట్టించుకోవచ్చు కానీ మా వారికి టైం ఉండట్లేదు. నాకు బయటికి వెళ్ళడానికి నాకు అస్సలు ఒప్పుకుండదండి. ఎందుకంటే నేను బయటికి వెళ్ళాలంటే నాతో ఒక ఇద్దరు కావాలన్నమాట. వాళ్ళని రెడీ చేసుకుని నేను బయటికి వెళ్ళి అంటే అమ్మది కలవని పని. ఎప్పుడో ఒకసారి అంటే ఏమో కానీ ప్రత్యేకించి ఇక పిండ్లు పట్టక రావడం అయ్యి అని అంటే నా వల్ల అసలే కాదు. ఇంకా వాటికి కొంచెం టైం ఉందిలేండి, నా అంతటా నేను వెళ్ళి, ఎందుకంటే నాకు చూసుకోవడానికి ఎవ్వరు లేరు కదా, నేనే చూసుకోవాలి, పిల్లలు నేనే, మా వారినైనా. అందుకోసమని వేరే తెప్పించారు అనమాట కిరాణాలోన. వాళ్ళు కూడా మంచిగానే చేస్తారండి, మాకు క్వాలిటీయే పంపిస్తారు. ప్రతి తెచ్చుకునే కిరాణం దగ్గర పంచదారైనా పల్లీలైనా ప్రతిదీ ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే బాగుంటాయి. అందుకోసమని అందులోటి అక్కడ హోల్సేల్ ప్లస్ బాగుంటాయి క్వాలిటీ. మనకు కావాల్సింది క్వాలిటీ, రేట్ ఎక్కువైనా తక్కువైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేయాలి కదా. తినేది అంటే ఇంతగానం చేసుకునేది కడుపు కోసమే కదండి. మనం తినే హెల్తీగా ఉంటేనే ఏది తిన్నా సరే, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా బాగుంటుంది. నేను నమ్మేది అయితే అదేనండి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. మనం ఎంత సంపాదించి ఎన్ని తిన్నా సరే హాయిగా తిని పని చేసుకుంటుంటే ఏమీ అనిపించదు. అందుకోసమనే రూపాయి ఎక్కువైనా తక్కువైనా తినే విషయాల్లో మాత్రం కంపల్సరీ క్వాలిటీయే తెప్పిస్తాను నేను. మళ్ళీ వేరే ఏమన్నా సరే వేరే షాప్ దగ్గర తెప్పించినా సరే అస్సలు ఊరుకోను అనమాట. ఇక్కడైతే పిండి జల్లెడ పట్టేశాను. జల్లెడైతే పట్టుకోవాలి కదండి. ఇప్పుడు మనం మిల్లులో ఆడిచ్చినా సరే బయట ఎక్కడైనా తెప్పించినా సరే జల్లెడైతే పట్టుకోవాలి కంపల్సరీగా. ఇక కారపూస అయితే కొంచెం చేస్తాను, ఇంకా అది ఎంత క్వాంటిటీో నాకు తెలియదు. 3 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి అయితే వేసాను అనమాట. నేను స్టాండ్ పెడితే మా పాపకి తెగ సంతోషం వేసింది. అప్పటికి 2 టైమ్స్ పడేసింది అనమాట ఫోను. అయినా సరే ఇక ఓపికతో కూర్చొని చేపిస్తున్నా. జల్లడ నేను పట్టు అక్కడ వేస్తే మొత్తానికైతే దాని మీద నిలబడిందంటే జల్లడ మొత్తం ఉడగొట్టేసింది, పనికిరాదు ఇంకోసారి. అది పడేసి కొత్తది తీసుకోవడమే. అసలు నేను చూసుకోలేదు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా సరే అమ్మాయి చేసి పంపించేది నాకు ఒక్కదాన్ని. అందులోటి మొత్తానికైతే మా వారు లేకుండా పెద్ద ప్రయోగమే చేశాను అనమాట నేను. నాకు చాలా భలేగా అనిపించింది. నేను నా అంతటా నేను చేసేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంటే ఏదైనా మనం చేసుకోవాలి కదండి. ఎప్పుడు అమ్మ వాళ్ళ మీద ఏం ఆధారపడతాం. మా అమ్మకి కూడా చాలా కావట్లేదు. అందులోటి మా అక్క వాళ్ళు అన్నారుగా, మా దుర్గక్క, ఊర్మిళ్ళక్క, బోనక్క, మనం అందరం కలిసి అమ్మోళ్ళ ఇంటి దగ్గర చేసుకుందానే అని ఎప్పటి నుంచో అంటున్నారు. ఇంకా 10 మంది ఉన్న దగ్గర పాము సావదు అన్నట్టు. ఇక ఇంకా చేసుకున్నట్టే నేను ఇంకా పట్టించుకోకుండా ఇవి తెప్పించుకున్నాను. అప్పటికే మా హ్యాపీగా స్కూల్స్ పెట్టి 4 months అవుతుంది కాబట్టి స్కూల్ స్టార్ట్ అయ్యి, ఎవరిదైనా 4 months కదా స్కూల్ స్టార్ట్ అయ్యి. వాడికి స్నాక్స్కి రోజు నాకు అసలు చాలా చిరాకేస్తుంది. రోజు బయట ఫుడ్ ఏం తీసుకుంటాం, సరే ఫ్రూట్స్ పెడతాం కరెక్టే, కానీ ఇక ప్రతిసారి ఫ్రూట్స్ అవి ఇవంటే కలవదు కదా. ఏదైనా సరే వాడికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది పెట్టాలి కదా. అందుకోసమని ఒకరోజు ఫ్రూట్స్, లేకపోతే ఒక ఫ్రూటు కొంచెం ఇలాంటివి. అందులోటి టీలోకి పాలల్లోకి కూడా బాగుంటుంది. ఇంట్లో తినడానికి కూడా సరే పర్లేదు అనమాట, ఎవరైనా వచ్చినా సరే పెట్టివ్వడానికి. ఇక బయటదంటే ఎంత పెట్టుకున్నా సరే అది వెంటనే అయిపోతుంది. ఇదైతే కొంచెం కష్టపడ్డా సరే బాగుంటుంది అనమాట. నా దగ్గర అయితే ఈ కారపూస చేసే గిద్దెలు లేవండి. పక్కన అక్క వాసు ఒక్క దగ్గర అయితే అడిగి తీసుకొని వచ్చారనమాట. ఆ గిద్దెలు కూడా తీసుకో అమ్మా అని చెప్పారు. మా అమ్మ మొన్న వస్తే సరే తీసుకుంటా అని చెప్పింది. కాకపోతే ఆన్లైన్లో తీసుకో బాగున్నాయి అని అన్నది, కానీ మా గౌతమక్క సరే చూడాలి ఎక్కడైతే అక్కడ. నాకైతే వీటి గురించి ఏం తెలియదు కాబట్టి నేనైతే మా అమ్మతోనే తిప్పించుకుంటా. నాకు నిజంగా తెలియదు అంటే ఏది మంచిది ఏది అనేది. నేను ఎప్పుడైనా చేసుకుంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేసుకుంటున్నా కదా, నాకు తెలిసిపోతుంటుంది. ఇదైతే బాగుంది. కొంచెం అంటే ఉతుతున్నా సరే చేతులు నొప్పి వచ్చేసాయి కానీ పర్లేదండి. మా పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం ఆ మాత్రం కష్టపడాలి తప్పదు. మా వారు పడే కష్టంలో ఇది చాలా చిన్న కష్టం అనేది నేనైతే ఫీల్ అవుతా కారపూస చేయడం. ఎందుకంటే డే అండ్ నైట్ డ్రైవింగ్ అండి. ఫుల్ అలసిపోతున్నాడు పాపం. ఇక తను ఇబ్బంది పెట్టలేక ఇవన్నీ నేనే చేసుకుంటున్నా. లేకపోతే మా వారు ఉన్న రోజే మొదలు పెట్టేదాన్ని, కానీ మా వారు ఉన్న రోజు ఇంకా రెస్ట్ తీసుకుంటారులే అని వదిలేసి లేనప్పుడే మొదలు పెట్టా అనమాట. అప్పటికంటనే ఉన్నాడు ఫోన్ చేసి. నేను చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తున్నా అని. ఫోన్ చేస్తుంటే వీడియో కాల్ చేశాడనమాట. చేసి చూపెడదంటే ఎందుకో అంత రిస్క్ నేను బయట కొనుక్కొద్దును అంటే లేదులే నేనే చేసుకుంటానైతే చెప్పాను అనమాట. మొత్తానికైతే అయిపోయిందండి, చేసేసా. నేనున్న రోజు మొదలు పెట్టవచ్చు కానీ అన్నాడులే, కానీ నువ్వు ఉంటే ఇంకా నన్ను చేయనివని నేను మొదలు పెట్టలేదని అయితే చెప్తే నవ్వుతున్నాడు అయ్యో అని.
ఇక అంత అయిపోయింది. మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలుపెట్టాను అనమాట. ఫ్లోర్ తుడుస్తున్నా బండల కింద. ఎందుకంటే కొంచెం ఇంక ఈ మేడం గారు మొత్తం పిండి మొత్తం పోగొట్టి అంత కాళ్ళకి అంత అతుకుతుంది. నాకు కాళ్ళకి ఏదైనా అతుకుతుంటే చిర్రెత్తుకు వచ్చింది, మీరేమన్నా అనుకోండి. అసలు చిరాగ్గా అనిపించింది అనమాట. అందుకోసమనే ఇక మొత్తానికి అయితే తోడు చేశాను. నేను కెమెరా ఆన్లోనే ఉందనుకున్నాలే కానీ కరెంటు పోయింది. అందులో ఫోన్ ఎవరో చేశారు, వీడియో కూడా ఆఫ్ అయిపోయింది అనమాట. చూసారా ఇంత చేసుకున్నా. నేనైతే కొంచెమే చేసుకున్నా, పర్లేదు. ఆకు పకోడీ చేసా, పకోడీ కూడా చేసా అండి. మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చులేండి, ఎందుకంటే అంతా ఒకేసారి చేసుకున్నా ఎందుకులే అని. అలా కొంచెం కొంచెం చేసుకుంటుంటే నాకు కూడా అలసిపోయినట్టు ఉండదు. అంత ఒకే రోజు అయితే ఎమ్మటే అలసిపోతా. ఆ విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కొంచెం లావుంటా కాబట్టి అంతసేపు నిలబడి చేయడం చాలా కష్టం. కింద పెట్టొచ్చుగా గ్యాస్ అని మీరు అనుకో. కింద పెడితే మా పాపతో అస్సలు ఒప్పుకోదు అసలు. ఎందుకంటే ఆమె కింద ఏది పెట్టినా గుంజి చూసే రకం. చూసి రమ్మంటే కాల్చి వచ్చింది అనమాట. అలాంటి రకం మా చింతలైతే. ఇంకా సింకులో అంట్లు కూడా ఉన్నాయి చాలా, అవన్నీ రుద్దుకోవాలి. ఇప్పుడు బండ్లు దూడ్చా కదా, అందుకోసమని పైన అయితే పెట్టేశారంట. అది శుద్ధ ముక్క, అది రాయాలి చీవల మందు. అన్నీ అయితే కడిగేసుకున్నాం. ఇంకా వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది. అందరూ నాకు తీసే ఓపిక కూడా లేక అసలు గిన్నెలు కడిగైతే వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే అలసిపోయా అనమాట. అప్పటికి ఇన్ని పనులు చేసుకున్నా చూసారు కదా. ఒక్కదాన్నే పాపను చూసుకుంటూ తినిపించుకుంటూ అన్నీ ఇన్ని చేసుకున్నా అనమాట. ఇవన్నీ కూడా పైన తీద్దాను అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక అవి ఇవి తీసి మొత్తం ఎందుకు ఆగం చేయడం అని ఇంకా చిన్న గిన్నెలలోనే కార్పస్ చేసేసాను. ఇక ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసా. కానీ మా పాప చూడండి ఎలా చేసిందో. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా చేశానండి. మొత్తం క్లీన్ చేసుకున్న. ఫ్రిడ్జ్ వీక్లీ అయినా మంత్లీ అయినా ఒకసారి అయితే తుడుస్తా, స్మెల్ వచ్చేస్తుంది. అందుకోసమే ఫ్రిడ్జ్ కూడా తుడిచారన్నమాట. అవి కూడా లోపల మొన్న సామాన్లు కూడా తీసి కడిగి ఇక్కడ ఆరబెట్టా. ఇక చూసారు కదా, కూరగాయలు వేసుకునేది, ఎగ్స్ పెట్టుకునేది, ఐస్ క్యూబ్స్ అన్నీ అనమాట. ఇక నేను సదురుదానని సదురుతుంటే మా పాప నాకు హెల్ప్ చేసింది. నాకైతే భలే కనిపిస్తుంది. మా చింతలి భలే హెల్ప్ చేస్తుంది నాకు. తీసుకురాపో మమ్మీ అనగానే పోతున్నది చూడండి. యాక్చువల్గా తను షర్ట్ ఇప్పింది అనమాట. నేను బండ్లు తుడుస్తుంటే మొత్తం అన్నిటితో ఫుల్గా అయిపోయింది అనమాట. నైట్ తొందరగా ఎర్లీగానే పడుకున్నా. ఈ వీడియో తీసి కూడా దాదాపు 1 వీక్ అవుతుందండి. నాకు ఎడిటింగ్కి చాలా టైం పట్టింది అనమాట. అంటే వాయిస్ ఇవ్వాలి కదా, టైం ఉండట్లేదు అస్సలు. ఎందుకంటే పాపకి ఫుల్ జలుబు చేసింది అనమాట. అందుకోసమని ఇన్ని రోజులు తీయలేదు. నేను అప్పుడెప్పుడు షార్ట్లో పెట్టాను అనమాట. ఆ రోజు షార్ట్లో పెట్టిన డేటు ఈ వీడియో అనమాట. మా పాప చూడండి ముద్దగా తీసుకొచ్చిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.